పేరు కేవీ రామారావు. మన తెలంగాణ హైకోర్టులో అడ్వకేట్ని. యోగా దినోత్సవం అనేది ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం చెందింది. అసలు ఈ యోగా ఆది కాలం నుంచి అనాది కాలం నుంచి మన దేశ సంస్కృతిలో మన దేశ ప్రజల్లో మిళితమైనది. ఇది ఆరోగ్యాన్నే కాకుండా యోగా అనేది మానసికంగా మన యొక్క మనిషి యొక్క వ్యక్తిత్వాన్ని కూడా తీర్చిదిద్దేది. యోగా వలన ఆది కాలం నుంచి అనాది కాలం నుంచి మన ఆరోగ్యం పొందుతున్నాం. యోగా వలన మనం జిమ్ముల్లో చేసే ఎక్సర్సైజ్ కాదు, యోగా అంటే మానసిక పరిపక్వత వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఈరోజు ఫేమస్ కావడానికి ఈ యొక్క యోగా కారణం ఏంటంటే మన యొక్క ప్రధాని నరేంద్ర మోదీ గారు 2014లో ఎంటర్ అయిన కాడి నుంచి మన దేశ ప్రధానిగా ప్రపంచవ్యాప్తంగా యోగా అనేది ప్రాచుర్యంలోకి వచ్చింది. అంతకుముందుకి ఉన్నది ఇది యోగా. ఇప్పుడు మన మోడీ గారు కనిపెట్టని చెప్పట్లేదు, కానీ యోగా ప్రపంచంలో ఫేమస్ కావడానికి కారణం మన యొక్క దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారిని చెప్పక తప్పదు. ప్రపంచవ్యాప్తంగా కూడా అన్ని దేశాల్లో కూడా అందరి ప్రజలు కూడా యోగాని పాటిస్తారు. యోగా వల్ల ఆరోగ్యాన్ని పొందుతారు. యోగా వల్ల మానసికంగా శారీరకంగా మన యొక్క మానసిక ఉల్లాసాన్ని పొందుతున్నారు. యోగా ఆసనాలన్నీ కూడా యొక్క గురువు ద్వారా ఈ యొక్క ట్రైనింగ్ తీసుకుంటే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు రానివి. ఇది మన యొక్క జిమ్ముల్లో చేసే విద్యల వలన చాలామంది హార్ట్ ఫెయిల్ అయితే చనిపోతారు. యోగా వల్ల ఎలాంటి యొక్క ఇబ్బందులు రాని యొక్క యోగా ఇది చాలా ఉత్తమమైనది. ప్రపంచవ్యాప్తంగా కూడా దీనికి యునెస్కోలో కూడా గుర్తింపు పొందింది. నరేంద్ర మోడీ గారు దీని యొక్క కృషి చేసిన ఈరోజు మారుమూల పల్లెల్లో కూడా చిన్న చిన్న గ్రామాల్లో కూడా గ్రామ పంచాయతీల యొక్క అధికారులు కూడా యోగాలు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు రేపు యోగా డే సందర్భంగా ఆంధ్రప్రదేశ్లోని వైజాగ్కి మన మోడీ గారు రాబోతున్నారు. ఈ యోగా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా ఎలా సక్సెస్ చేస్తారో మన దేశ ప్రజలందరూ కూడా ఉద్యోగస్తులు అయితే ఎంప్లాయీస్ అయితే సామాన్య రైతు కూలీలు కూడా యోగాలో పాల్గొంటారు. యోగా యొక్క ప్రాశస్త్యము ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రాచుర్యం పొందింది. యోగాలో పార్టిసిపేట్ చేయాలి, మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ఆరోగ్యంతో పాటుగా మానసిక తృప్తి మన మనిషి యొక్క శారీరక మానసిక ఉల్లాసాన్ని పొందుతుంది. యోగాలో పార్టిసిపేట్ చేయడం మన అందరూ అదృష్టం. థ్యాంక్ యూ.